స్వామి, ఇన్నేళ్ల తర్వాత నా మీద దయ కలిగిందయ్యా నీకు. ఇప్పటికీ మా మనవణ్ణి మా దగ్గరికి చేరుస్తున్నావా? कौन है? कोई भिखारी आई तो आज नहीं, कल आना. అబ్బా భయ్యా, ఆ ముసలోడు మన ముష్టోడు అనుకుంటున్నాడు. బుజ్జి నేను చెప్పయ్యా, ప్లీజ్ ప్లీజ్ భయ్యా చెప్పు. ఎవరు? నేను నేను బుజ్జిని తాతయ్య. బుజ్జి వచ్చేసావా నాయన? నాయన జగదీశ్వరి, జగదీశ్వరి. ఏంటి భయ్యా ఇది? రమేష్, అబద్ధాలని చెనెక్కుతూ ఆకాశంలోకి వెళ్తున్నాం. అక్కడి నుంచి జారితే పడేది పాము నోట్లోనే. ఆ తర్వాత మనల్ని ఎవరూ కాపాడలేరు. ఆ మొక్క ముందే చెప్పాల్సింది. నిండా మునిగా చెల్లండి భయ్యా. ఒరే, ఆ పెద్ద ఆయన చూశాక మోసం చేయడానికి మనసు రావడం లేదా? పాపం అసలే కళ్ళేనివాడు. ఇలా అందరి మీద జాలి చూపిస్తూ పోతే మన గతి గంగావతే. ఎదిగిన బిడ్డను చూసుకోవడానికి కళ్ళు లేకుండా పోయాయి. ఎంత దురదృష్టవంతురాలండి. బాబు, బుజ్జి, రా, దగ్గరికి రా. నీకోసం ఉదయం నుండి ఎదురు చూస్తున్నా. ఎంత పెద్దవాడివైపోయావు, చాలా ఎత్తెదిగిపోయావు బాబు. అయినా ఈ ముసలి వాళ్ళని గుర్తు పెట్టుకుని మరీ వచ్చావు. నా బాబే, చాలా సంతోషం. ఇది ఒక్కసారి నానమ్మ అని పిలువు బుజ్జి. ఒక్కసారి పిలువు బాబు. నానమ్మ. ఎవరు? ఎవరది? ఇంతకు ముందు నేను విన్న గొంతు కాదే. బుజ్జి, నీతో ఇంకెవరైనా వచ్చారా? నేనే తాతయ్య. సంతోషంతో గుంగురు బొంగురు. సారీ ఎక్స్క్యూజ్ మీ, గొంతు బొంగురు పోయింది. స్థల మార్పిడి జరిగింది కదా. స్థల మార్పిడి అయితే పర్వాలేదురా, మనిషి మారితేనే ఇబ్బంది. లేదు తాతయ్య, నేను నిజంగా బుజ్జినే. కాకపోతే అప్పటికి ఇప్పటికి కొంచెం హైట్ పెరిగానంతే. అమెరికా నీళ్ళకి బాగా తెల్లబడి ఉంటావుగా. యా యా, మీకు తెలియదు గాని ఇప్పుడు నేనంతా తెల్లబోయాను. తెల్లబోయావా? అదే అదే తెల్లబడ్డా. రా బాబు లోపలికి. ఇంకా నీ దగ్గర చాలా కబుర్లు వినాలి. అమెరికా విషయాలన్నీ నా దగ్గర చెప్పాలి. నాయనమ్మా. ఏంటి బుజ్జి? నేను వెళ్ళి ట్రంక్ పెట్టి తీసుకొస్తాను. సరే సరే. ఏమండి, ట్రంక్ పెట్టంటే? ఏమి లేదు, సూట్ కేసునే ట్రంక్ పెట్టాను కూడా అంటారు. లంకంత ఇంట్లో దిక్కులేని పక్షుల్లా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వెక్కడో ఉండడం న్యాయంగా ఉందా బాబు? అంటే మీకు సైనికులు లేరా? సైనికులా? అదే సర్వెంట్స్. సర్వెంట్సా? మొన్నటి వరకు శాస్త్రాన్ని ఒక తాగుబోతే అదొండి పనిలో పెట్టాం. వాడు తాగి న్యూసరీ చేయటమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మి తాకటం మొదలు పెట్టాడు. లాభం లేదని ఇంట్లో నుంచి తరివేసేసి. శాస్త్రి అంటే అదే అప్పుడప్పుడు నీకు ఉత్తరాలు రాస్తుండేవాడే. వాడా? వాడు నాకెందుకు తెలియదు. మొన్న బ్యాంకు నుండి వస్తుంటే చూశాను. ఏమిటి? శాస్త్రం చూసావా? వాడు రాసే ఇంగ్లాండ్ లెటర్ చదివాను. ఆహా. బుజ్జి, నువ్వు ఫోన్ లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి నీ గొంతులో చాలా మార్పుందే. టెలిఫోన్ వైర్ల డిఫెక్ట్ నాయనమ్మా. ఇండియాలోనే కాదు, అక్కడ కూడా తవ్వుతున్నారు గోతులు. తాతయ్య గారు. ఏమిటి బుజ్జి? ప్రయాణ బడిలెక్కలు అలసిపోయినట్టున్నాను. పైకెళ్ళి 2 చెంబులు పోసుకొస్తాను. నువ్వేం మార్లా. ఇదిగో, ముంబైలో ఉన్న స్పెషల్స్ అన్ని తెప్పించాను. నువ్వేమీ వదలకుండా తినాలి. ఎందుకు తినం? 2-3 డేస్ అయింది తిని. ఇద్దరం కలిసే లాగించేస్తాం. ఇద్దరా? అదే, ఇద్దరు కలిసి తినే తిండిని నేను ఒక్కడిని బొర్రు బొర్రును లాగించేస్తాను. ఏంటి భయ్యా ఇది? ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని రిహార్సల్ చేయించి మరీ తెచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రాణంతా పంపులో కలిపి నిన్ను కమిట్ చేద్దామని వస్తే నా బాడీ వాళ్ళకిచ్చి నన్ను కమిట్ చేసావు. అసలు నేనేం చేశాను? సారీ ఎక్స్క్యూజ్ మీ. నువ్వేగా సొంత నాయనమ్మ, సొంత తాతయ్య అయినట్టు వాళ్ళని కౌగులించుకున్నావు. వాళ్ళేమో అని ముద్దులు పెట్టుకున్నారు. ఏది ఏమైనా మన పనులు పూర్తయ్యే వరకు తెరచాటు నటన చేయాల్సిందే. బాడీ నాది, వాయిస్ నీది. నా వల్ల కదరా, కష్టం. ఇరికించేసావుగా. మనం తల దాచుకోవడానికి, దోచుకోవడానికి సరైన ప్లేస్ ఇది. లాంగ్ లైఫ్ కోసం వచ్చాంరా. మందు తాగితే షార్ట్ లైఫ్ అయిపోతుంది. అది సరే కాని భయ్యా, మన ఇద్దరిలో ఎవరు ఒంటరిగా దొరికినా రాజస్థాన్ ఎడారిలో ఒంట్ల మీద ఎక్కిచ్చేస్తారు. ఒరే రమేష్, అయితే మన గతి గంగావతి అయిపోతుందన్నమాట. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది
ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.